హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి సెంట్రికా. ఇదొక యాక్టివిటీ బేస్డ్ యాప్. సో యాక్చువల్లీ మనకి యాక్టివిటీ బేస్డ్ యాప్స్ అంటే తెలుసు కదా ఎట్లా రన్ అవుతాయో, బట్ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉందన్నమాట యాక్టివిటీ బేస్డ్ యాప్. సో దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా ఉంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతాయి ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ కొంచెం చూసేసి కట్ చేసేసి మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే దానికి చాలా 100% అనేది రిస్క్ ఉండిద్ది. ఓకేనా? సో వీడియో ఫుల్గా చూసి అర్థమైన తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇది చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది డైలీ చెక్ ఇన్ వచ్చేసి 7 రూపీస్ వస్తుంది మనకి. ఇక్కడ టాస్క్స్ అని ఉంది కనిపిస్తుంది కదా, టాస్క్ మీద క్లిక్ చేయగానే సైన్డ్ అని చెప్పి ఉంది. ఆల్రెడీ నేను సైన్ చేసేసాను కాబట్టి దాని మీద క్లిక్ చేయగానే మీకు 7 రూపీస్ వస్తుంది డైలీ. ఓకేనా? ఇక్కడ మీకు స్ప్రెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, స్ప్రెడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ లింక్ అనేది ఉండిద్ది. ఓకేనా? అది మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు జాయిన్ అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎవరినన్నా జాయిన్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి 30% వస్తుంది మీకు ప్రోడక్ట్ డైలీ ఇన్కమ్ అనేది. ఓకేనా? అలాగే 5% అనేది యాక్టివిటీస్ లాంచ్ చేస్తారు, అప్పుడు 5% అనేది యాక్టివిటీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే మీరు జాయిన్ చేస్తారు కదా మీ ఫ్రెండ్ ఎవరినన్నా జాయిన్ చేసినట్లయితే అక్కడ నుండి మీకు 1% అనేది కమిషన్ వస్తుంది. అలాగే ఆ ఫ్రెండ్ వచ్చి వేరే వాళ్ళని జాయిన్ చేసినా సరే 1% అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే టాపప్ ఏంటి అంటే రీఛార్జ్ ఎలా చేయాలి అని చెప్పి టాపప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు 1000 రీఛార్జ్ చేయాలనుకుంటే 1000 ఫస్ట్ది ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఛానల్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అని చెప్పి కింద ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫోన్పే, గూగుల్ పే కానీ ఇట్లాగా మీరు ఏదన్నా చూస్ చేసుకోండి. ఓకేనా? నాకు ఫోన్పే అయితే ఉంది కాబట్టి పేటిఎం ఉంది కాబట్టి పేటిఎంతో చేస్తాను. పేటిఎం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈ స్క్రీన్ షాట్ మీరు పేటిఎంలోకి కానీ గూగుల్ పేలోకి కానీ వెళ్ళి సో ఇలా నొక్కంగానే మీరు స్కానర్ మీద రైట్ సైడ్ వచ్చేసి మీకు ఒక జస్ట్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఈ ఇమేజ్ తీసుకోగానే డైరెక్ట్గా చూపిస్తుంది, పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. లేదు నాకు దీంతో కష్టంగా ఉంది అన్నప్పుడు పైకెత్తి ఇంకో ఛానల్ సెలెక్ట్ చేయండి, సెకండ్ ఛానల్. దానిలో చూడండి, దానిలో మీకు ఏమైనా పేమెంట్ ఈజీగా ఉండిద్దేమోనని చెప్పి ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, యూపీఐ అని చెప్పి దేని ఒక దాని మీద క్లిక్ చేయండి. ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఒకటి కాకపోతే ఇంకొక ఛానల్ మనం ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా గైస్? సో పేమెంట్ ఎలా చేయాలని అందరికీ అర్థమైంది కదా. వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ వీఐపీ లెవెల్స్ అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అందరం వచ్చేసి వీఐపీ 0లోనే ఉంటాము. ఓకేనా? విత్డ్రా కావాలి అంటే దీని మీద క్లిక్ చేసి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో మీ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేది బ్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా? బ్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ న్యూ కార్డ్ అని చెప్పింది. ఐఎఫ్ఎస్సి కార్డ్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు టెలిగ్రామ్లో మనకి కోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే రిడీమ్షన్ కోడ్స్. ఇక్కడ ఎక్స్చేంజ్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే మనకి ఎంతో కొంత మనీ అనేది వస్తుంది. ఓకేనా? ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేసి 2 ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో. టెలిగ్రామ్లో వచ్చేసి గ్రూప్ ఉంది, వాట్సాప్లో వచ్చేసి కస్టమర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ. సో ప్రోడక్ట్స్ చూద్దాం. కింద ప్రోడక్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ 2 ప్రోడక్ట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇక్కడ 1000 రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే డైలీ మనకి 200 రూపీస్ వస్తుంది. ఇది డైలీ విత్డ్రాల్. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, డైలీ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చి 1500 ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డైలీ 315 రూపీస్ వస్తాయి, 315 రూపాయలు. ఇక్కడ ఏంటి అంటే ఎన్ని రోజులు రన్ అవ్విద్ది అన్నట్లు కేవలం మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇయర్లీ ఇన్కమ్ ఎంత అన్నట్టు ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా మిగతా ప్రోడక్ట్స్ కింద చూసినట్లయితే ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రీసేల్లో ఉన్నాయి, ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఈ కావాలి అన్న వాళ్ళు ఈ 2 ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఇక్కడ యాక్టివిటీస్ అని చెప్పి ఉంది కదా, యాక్టివిటీస్ అనేది లాంచ్ చేస్తారు. యాక్టివిటీ బేస్డ్ యాప్ ఆల్రెడీ అందరు యూస్ చేసిన వాళ్ళకి తెలిసిద్ది కదా, బట్ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. ఇక్కడ యాక్టివిటీ ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేసినాక ఇది ఎన్ని డేస్ రన్ అవుతుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనేది మనకు వస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే చెప్పలేం మనం. ఓకేనా? సో మొత్తం అయితే ఇది ఎవరికైనా కావాలి అంటే ఫస్ట్ ప్లాన్ కానీ సెకండ్ ప్లాన్ కానీ వేసుకోండి, లేదు అంటే ఓన్ రిస్క్ మీద 2 ప్లాన్స్ వేసుకుంటానన్నా కూడా వేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ కింద ఎర్నింగ్స్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి నేను 2 ప్లాన్స్ పర్చేస్ చేసేసాను. ఓకేనా? మీకు కనిపించినట్లయితే సో 1500 పెట్టి ఒకటి, 1000 పెట్టి ఒకటి, అది గైస్. సో మనం బ్యాక్కి వెళ్ళిపోండి ఇట్లాగా.
ప్రొఫైల్లో మీకు అంతా కనిపిస్తుంది ఇక్కడ మీ బ్యాలెన్స్ రికార్డ్స్ కానీ ఇదంతా. సో ఆల్రెడీ మనం చూసిందే, దీని గురించి ఏం పెద్దగా అవసరం లేదు. దీంట్లో వచ్చేసి మినిమం విత్డ్రాల్ వచ్చేసి దీంట్లో 200 రూపీస్ మినిమం విత్డ్రాల్, ఓకేనా. అండ్ ట్యాక్స్ వచ్చేసి 12%, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, నేను ఆల్ డీటెయిల్స్ అనేది దీనిలో మెన్షన్ చేస్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఈరోజు మీరు 6 o'clockకి ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈవినింగ్ 6 o'clockకి మీకు రేపు ఈవినింగ్ 6 o'clockకి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో నైట్ 12 తర్వాత మనం యాడ్ చేసుకోవడాలు డైరెక్ట్గా యాడ్ అవ్వడాలు కాదు, ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసామో అప్పటి నుండి 24 hours తర్వాత యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇది వచ్చేసి అండ్ దీంట్లో టైమింగ్స్ ఆఫ్ విత్డ్రాల్ ఏంటి అంటే మార్నింగ్ 10 నుంచి నైట్ 8 దాకా విత్డ్రాల్ టైం అన్నమాట. మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 8 గంటల దాకా మనం విత్డ్రాల్ అనేది దీనిలో చేసుకోవచ్చు, ఓకేనా గైస్. మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది దీంట్లో, కావాలి అంటే యూస్ చేసుకోండి. డైలీ చెక్ ఇన్ 7 రూపీస్ వస్తుంది. అండ్ మీరు రిజిస్టర్ అవ్వగానే రిజిస్ట్రేషన్ బోనస్ వచ్చి మీకు 17 రూపాయలు అనేది ఇస్తారు, ఓకేనా. 17 రూపాయలు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆ డబ్బులు తీసేసి మిగతా ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు. సో అంతా అయితే బాగానే ఉంది. యాక్టివిటీ కూడా లాంచ్ చేస్తారు కాబట్టి ఈలోపు చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ 2 products మాత్రమే ఉన్నాయి. సో ఎక్కడ దాకా రన్ అవుతుంది అని చెప్పలేము, బట్ కావాలంటే టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి, ఓకేనా. సో మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ అండ్ యాక్టివిటీస్లోకి మనం ఎలాగ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పడానికి కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మాత్రమే చెప్తాను. ఇలాంటివన్నీ మళ్ళీ వీడియో చేయడం అనేది కుదరదు కాబట్టి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఎప్పుడు నచ్చకపోయినా సరే మీరు లెఫ్ట్ అవ్వచ్చు, ఓకేనా గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.